హలో అందరికీ, ఇదైతే పొద్దున వీడియో. పొద్దున్నైతే అంత అయిపోయిన తర్వాత పని మేమిద్దరం అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా దూసుకుంటాం. ఈరోజు వీడియోలో నేను పిల్లలకు స్నాక్స్ ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే సాయంత్రం 4 అయింది. ఇక పొద్దున నైట్ మీద ఉన్నా కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి డ్రెస్ మార్చిన. ఈ పిల్లలు కరెక్ట్ టైంకే, మనం పని చేసే టైంకే ఎత్తుకో అది ఇది అని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా కామనే కదా. ఎత్తుకొని అయితే ఊడుస్తున్నా. ఇక కాసేపు ఎత్తుకోవాలి వాళ్ళని, అంతే. ఎత్తుకోమంటే ఎత్తుకోవాలి, దించమంటే దించాలి. ఇక మొత్తానికైతే ఎత్తుకొని కాసేపు పని చేసుకున్న తర్వాత ఇక కాసేపు మంచిగా ఆడుకుంటుంది. లేకపోతే మనం వాళ్ళు అన్న పని చేయకుంటే వాళ్ళు ఇంకా అల్లరి ఎక్కువనే చేస్తారు కదా. ఇప్పుడైతే చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా. స్కూల్కి వెళ్ళే ముందు అయితే 10 నిమిషాలు అయితే మంచిగా నాని ఉంటుంది కదా అని నేనైతే చపాతీ పిండి అయితే కలిపి స్కూల్కి అయితే వెళ్తా. రావడంతోనే వాళ్ళు ఆకలి ఆకలి అంటారు. అంటే నా కొడుకు ఒక్కడే స్కూల్కి పోతాడు, పాప నాతోటే ఉంటుంది. 2.5 years కాబట్టి తన ఇంటికాడనే ఉంటుంది, ఇంకా స్కూల్కి పంపించట్లేదు. ఇక మా బాబు వచ్చుడితోటే ఆకలి ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. సో అందుకే కలిపి అయితే ఉంచుతా. ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు కామెంట్ చేయండి. చపాతీ పిండి మంచిగా ఉప్పు, కొంచెం మంచిగా సరిపడా నీళ్ళు కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవద్దు, ఫస్టే గట్టిగా కలుపుకోవాలి. అది నానేసరికి కొంచెం మీడియంగా మంచిగా ఉంటుంది పిండి. మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఏమంటారు నానుతుంది. సో ఇప్పుడైతే చపాతీలు అయితే ఇట్లా చేస్తాను నేను. ఇక పిండి మొత్తం అయిపోయిన తర్వాత చపాతీలు చేసి ఇట్లా టవల్ పైన వేసి కాల్చుకుంటా. ఒక్కొక్కటిది నిల్చొని కాల్చుకుంటాం కదా మనం. స్టవ్ హైట్ ఉంటుంది కాబట్టి ఊర్లలోనే అయితే మంచిగా పొయ్యి కాడ కూర్చొని కాల్చుకోవచ్చు. ఇక నిల్చొని ఒక్కొక్కటి వంగుతూ లేస్తూ మొత్తం అయితే చపాతీలు అయితే చేస్తా. ఇక అప్పుడు నడుము అయితే టింగుమంటుంది, ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి వెన్నుపూసకి ఇంజెక్షన్ వేస్తారు కదా. సో అక్కడ నొప్పి పెడుతుంది నాకు, ఎందుకో లేవడం కూర్చోవడం వల్ల. ఇక పిల్లలను తీసుకొచ్చిన కదా మా బాబుని స్కూల్, వాళ్ళతోటి అయితే ముచ్చట్లు పెడుతున్నా. ఇక వాళ్ళు ఆగరు, ఇక చేసేదాకా ఆగరు. చపాతీలు ఎప్పుడు అనేదే ఉంటుంది వాళ్ళకి, ఎవరికైనా కదా. ఇక టకటక 2 చేసి చెరొకటి అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళైతే పక్కింటికి టీవీకి పోయిళ్ళు. ఇక తినకుండా వేయిళ్ళు పక్కింటికి. ఇక నేను మిగతా చపాతీలు చేసి ఇక పనులు అయితే చేసుకుంటా. ఫస్ట్ పిండితోటి చపాతీలు మంచిగా వేసుకున్న తర్వాత, మంచిగా కాలిన తర్వాత అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకుంటూనే అరుగుతాయి. చాలాసార్లు చెప్పిన కదా మీకు. ఇప్పుడైతే ఇక ఒక్కొక్క చపాతీ చేసుకుంటే అలానే నెమ్మదిగా మాట్లాడుకుంటూ చేసుకుంటున్నా. చపాతీలు చాలా వేయాలి, ఎందుకంటే ఇక మా వాళ్ళకి ఇష్టం. ఆడుతూ పిల్లలు తింటారు, ఇక అయినా కూడా తింటారు కాబట్టి ఎక్కువనే చేయాలి. లాస్ట్కు చేసి నాకు తినాలనిపించదు, ఇక వాళ్ళ కోసమే చేయాలి, తప్పదు. ఇక లాస్ట్కు నేను అన్నమే వేడి పెట్టుకొని అయితే తింటా. ఈరోజు అయితే కర్రీ నేనేం వండినా, పొద్దున పప్పు వేసిన. ఇప్పుడైతే నేను వేరే కర్రీ వండుదాం అనుకుంటున్నా, సరిపోదు. చపాతీలు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు కర్రీ వండడానికైతే నేను ఒక గంజి పెట్టుకున్న, అందులో ఆయిల్ పోసుకున్నా. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఆనియన్స్ అయితే లేవు, పచ్చిమిర్చి 2 కట్ చేసిన, కరివేపాకు వేసిన, పసుపు వేసిన, ఉప్పు వేసిన. మంచిగా గోలిన తర్వాత అల్లం వేసిన. అల్లం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలి, దొండకాయ ముక్కల్ని అయితే పొడుగుగా కట్ చేసుకున్నా నేను. వాటిని వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా పైన మూత పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే దొండకాయలు మంచిగా ఉడికినాయి. తర్వాత మంచిగా సరిపడా కారం వేసుకోవాలి, మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా చిన్న మంట పైన ఉడికించుకోవాలి నెమ్మదిగా. తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడైతే మేము మా బాబుకు కుక్క కరిచింది అవుతున్నాయని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. మస్తు లేట్ అయింది కదా, సాయంత్రం 6 గంటలకు వస్తా అన్నాడు డాక్టరు. సో అందుకే వెళ్తున్నాం అన్నమాట. కొంచెం దూరమే ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ గల్లీ కనబడిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గల్లీ ఉంటుంది, తర్వాత రైట్ సైడ్ స్ట్రైట్ గల్లీ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గల్లీ ఉంటుంది. ఇట్లనే తిరిగి హాస్పిటల్కి అయితే నడుచుకుంటే నేను ఎటన్నా పోవాల్సి వస్తే మాత్రం చాలా బద్ధకం అనిపిస్తుంది. ఇద్దరిని పట్టుకొని పోవాలంటే ఇబ్బందే కదా. అంతే. వీడియో నచ్చితే లైక్, షేర్.
సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.